నిజం నిష్ఠూరంగా ఉంటుంది. అర్థం చేసుకునేటటువంటి పదంలో తేడా ఉంటేనే సమస్య వస్తుంది. నిన్న ట్రంప్ ఒక ముక్క చెప్పుకొచ్చాడు. జన్మతః పౌరసత్వం అన్నది బానిసల కోసం పెట్టినటువంటి విధానం ఇప్పటికీ అమలవుతోంది. దీనివల్ల ప్రపంచ దేశాలు ఇక్కడికి వచ్చి పిల్లల్ని కంటున్నారు అన్నటువంటిది. ఇది అంటే అక్కడికి వచ్చి పిల్లలు కానీ వాళ్ళందరూ బానిసలు అన్నాడు ట్రంప్ అన్నటువంటి వాదన తీసుకొస్తున్నారు. అది కాదు అతను చెప్పినటువంటి అసలు పాయింట్. గతంలో మన ఆఫ్రికా ఖండాల నుంచి కానీ ఆసియా ఖండం నుంచి కానీ ఇప్పుడు మన గేదెల్ని ఎద్దుల్ని తోలికెళ్తారు చూడండి, అట్లాగా మనుషుల్ని, బలాఢ్యులైనటువంటి మనుషుల్ని, కండపుష్టున్నటువంటి మగవాళ్ళని ఆడవాళ్ళని ఎత్తుకుపోయేవాళ్ళు అక్కడ కూలి పనులు చేయించుకోవడానికి, అక్కడ పొలం పనులు చేయించుకోవడానికి, అక్కడ నిర్మాణ పనులు చేయించుకోవడానికి తీసుకెళ్ళి అక్కడ తిండి పెట్టకుండా కొన్ని రోజులు మార్చి వాళ్ళు పని మీకు డబ్బులు ఇస్తాం, పని చేస్తే తిండి పెడతాం, పని లేకపోతే కనుక మీరు చేస్తారు అనేటటువంటి ఒక బానిస పద్ధతి. అంటే వెట్టి చాకరీకి మరొక రూపం అన్నమాట. మన దేశంలో వెట్టిని వ్యతిరేకించినటువంటి వాళ్ళు కూడా అక్కడ వెట్టి దాన్ని అనేవాళ్ళు కాదనమాట. ఆ విధంగా వెళ్ళినటువంటి వాళ్ళు వాళ్ళకి పిల్లలు పుడితే ఏ దేశం నుంచి తీసుకొచ్చారో ఆ దేశ పౌరసత్వం అంటే బాగోదు కాబట్టి అది తర్వాత రోజుల్లో కాస్త జెన్యూనిటీ మారి అక్కడ పుట్టి అక్కడే కష్టపడ్డారు కాబట్టి ఆ దేశ ప్రజల ఆర్థిక అభివృద్ధికి పాటుపడ్డారు కాబట్టి వాళ్ళు బానిసలుగానే పనిచేశారు కాబట్టి కనీసం వాళ్ళ పిల్లల్ని అమెరికన్ పౌరులుగా చూడాలి అన్నటువంటి కాన్సెప్ట్తో ప్రారంభించిందే జన్మతః పౌరసత్వం అన్నటువంటి. అదే విషయాన్ని ఇప్పుడు ట్రంప్ చెప్తోంది. ఆల్రెడీ అక్కడ తను చేసిన ఉత్తర్వుల్ని కోర్టు కొట్టేసినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టుకు వెళ్ళబోతూ ఈ విషయం చెప్పుకొచ్చాడు.